నమస్కారం. ద భక్తి స్టూడియోకి స్వాగతం. తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతరల్లో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీమాత జాతర ఒకటి. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్న ఈ మహా జాతర విశిష్టత ఏంటో, ఆ తల్లి అక్కడ ఎలా వెలిసిందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నది ఇక్కడ 7 పాయలుగా విడిపోతుంది. అందుకే ఈ క్షేత్రానికి ఏడుపాయలు అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం జనమేజయ మహారాజు ఇక్కడ సర్పయాగం చేశారని, దానికి అడ్డుపడకుండా ఉండేందుకు గరుత్మంతుడు 7 నదుల నీటిని ఇక్కడికి తీసుకువచ్చాడని చెప్తారు. ఆ 7 పాయలే వశిష్ఠ, జామదగ్ని, విశ్వామిత్ర, గౌతమి, భరద్వాజ, అత్రి మరియు కశ్యప. మంజీరా నది పాయల మధ్య ఒక సహజ సిద్ధమైన రాతి గుహలో దుర్గమ్మ కొలువై ఉంటుంది. వర్షాకాలంలో నది పొంగి ప్రవహించినప్పుడు ఆ నీరు అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్లడం ఇక్కడి గొప్ప విశేషం. ఆ దృశ్యాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మహుళ అమావాస్య రోజున ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుండి భక్తులు భారీగా తరలివస్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఈ ఏడాది ఏడుపాయల జాతరకి వెళ్తున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవానీ అని టైప్ చేయండి.